ఎరా వచ్చావా? ఇవాళ కూడా రాకపోతే కనపట్లేదు అని పేపర్లో ఇస్తున్నా. హాయ్ హలో నమస్తే గైస్, అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరు అందరూ బాగానే ఉన్నారని కోరుకుంటున్నాను. అండ్ ఫైనల్లీ నెల రోజుల తర్వాత అప్డేట్స్ వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. రీసెంట్లీ చాలా గ్యాప్ ఇచ్చేసాను అనమాట. సో మన సబ్స్క్రైబర్స్ లో కొంతమంది మెసేజ్ చేసి మరీ తిట్టారు, ఎక్కడ సచ్చారో టైగర్ సత్తి, వీడియోస్ ఎందుకు చేయట్లేదురా అని. అండ్ ఈ నెల రోజుల్లో నేను చాలా అప్డేట్సే మిస్ అయ్యాను. సో ఇక నుంచి ఏం జరిగినా సరే అప్డేట్స్ వీడియో మాత్రం కరెక్ట్ టైంకి పెట్టడానికి ట్రై చేస్తాను. మాకు నమ్మకం లేదు దొరా, ఏం అనుకోకు. అండ్ ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా జనరల్ అండ్ పాప్ కల్చర్ అప్డేట్స్ లోకి వెళ్లే ముందు రీసెంట్లీ రిలీజ్ అయిన కొన్ని ట్రైలర్స్ గురించి మాట్లాడుకుందాం. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి సూపర్ మ్యారియో బ్రోస్ యానిమేటెడ్ మూవీ యొక్క సీక్వెల్ అయిన సూపర్ మ్యారియో గ్యాలక్సీ మూవీకి సంబంధించిన ఫస్ట్ అఫీషియల్ ట్రైలర్ వచ్చింది. ట్రైలర్ అయితే చాలా బాగుంది అండ్ ఈసారి కూడా పిల్లలకి మంచి ఎంటర్టైన్మెంట్ ఉండబోతుందని అర్థమవుతుంది. అండ్ ఫస్ట్ మూవీ 1.36 బిలియన్ వరకు కలెక్ట్ చేసిందనమాట. సో ఈ సెకండ్ మూవీ ఎంత కలెక్ట్ చేయబోతుందో చూడాలి మరి. అండ్ ఈ సూపర్ మ్యారియో గ్యాలక్సీ మూవీ ఏప్రిల్ 1న థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. అండ్ తర్వాత ఈవిల్ డెడ్ రైజ్ మూవీ యొక్క డైరెక్టర్ అయిన లీ క్రానిన్ ద మమ్మీ రీబూట్ మూవీ తీయబోతున్నారు అని ప్రీవియస్లీ మనం చాలా సార్లు అప్డేట్స్ వీడియోలో చెప్పుకున్నాం కదా. అండ్ రీసెంట్లీ ఆ మమ్మీ రీబూట్ మూవీకి సంబంధించిన ఫస్ట్ అఫీషియల్ టీజర్ వచ్చింది. అండ్ టీజర్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది గైస్. ప్రీవియస్లీ మనం చూసిన మమ్మీ మూవీస్ లాగా అయితే అస్సలు లేదు. ఈ మూవీని కొంచెం హర్రర్ వేలో తీసుకెళ్తున్నట్టు అనిపిస్తుంది అండ్ చాలా ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంది. అండ్ మూవీకి సంబంధించిన సినాప్సిస్ కూడా టీజర్ యొక్క డిస్క్రిప్షన్ లో ఇచ్చారనమాట. అది ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. అండ్ టీజర్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. మరి మూవీ ఎలా ఉండబోతుందో చూడాలి మరి. అండ్ ఈ మూవీ ఏప్రిల్ 17న థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది అండ్ తెలుగులో కూడా రిలీజ్ అవుతుంది. అండ్ చెప్పడం మర్చిపోయాను, బ్రెండన్ ఫ్రేజర్ గారిది మమ్మీ 4 మూవీ కూడా ప్రెసెంట్ డెవలప్మెంట్ లో ఉంది. సో ఆ మమ్మీ 4 మూవీ డిఫరెంట్ అండ్ ఈ లీ క్రానిన్ తీయబోతున్న ద మమ్మీ రీబూట్ మూవీ డిఫరెంట్ అనమాట. అండ్ తర్వాత మన బిల్లీ బుచ్చర్ యాక్టర్ అయిన కాల్ అర్బన్ అండ్ మన ప్రియాంక చోప్రా కలిసి నటిస్తున్న ద బ్లఫ్ మూవీకి సంబంధించిన ఫస్ట్ అఫీషియల్ ట్రైలర్ వచ్చింది. అండ్ ఈ ట్రైలర్ కూడా బాగానే ఉంది. అండ్ చూస్తుంటే ప్రియాంక చోప్రా ఈ మూవీలో ఫుల్ యాక్షన్ మోడ్ లో కనిపించబోతుందని అర్థమవుతుంది. అండ్ ఈ మూవీ ఫిబ్రవరి 25న ప్రైమ్ వీడియోలో రిలీజ్ కాబోతుంది అండ్ తెలుగులో కూడా రిలీజ్ అవుతుంది. అండ్ తర్వాత మనందరం చిన్నప్పుడు హీమెన్ యానిమేటెడ్ సిరీస్ చూసే ఉంటాం కదా. ఇది మనందరికీ ఒక నాస్టాలజీ అనమాట. ఎప్పటికీ మర్చిపోలేని ఒక తీపి జ్ఞాపకం అని చెప్పుకోవచ్చు. ఈ యానిమేటెడ్ సిరీస్ యొక్క తెలుగు డబ్బింగ్ అయితే వేరే లెవెల్ ఉంటుంది. అండ్ ఈ సిరీస్ లో ఆడమ్ క్యారెక్టర్ హీమెన్ గా ట్రాన్స్ఫార్మ్ అయ్యే సీన్ అయితే వన్ ఆఫ్ మై ఫేవరెట్ అనమాట. చాలా బాగుంటుంది. అండ్ మన సాధుపులి సోరపులిగా మారడం కావచ్చు, మాయావి క్యారెక్టర్ కావచ్చు, అండ్ గ్రేస్కెల్ కోట రహస్యాలు కావచ్చు, అండ్ కపాలి క్యారెక్టర్ కావచ్చు, ఇవన్నీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. అండ్ మరీ ముఖ్యంగా హీమెన్ యొక్క ఖడ్గం అయితే నా ఆల్ టైమ్ ఫేవరెట్ అనమాట. అండ్ మన చిన్నప్పుడు ఆ యానిమేటెడ్ సిరీస్ కి తెలుగులో ఎవరు డబ్బింగ్ చెప్పారో తెలియదులే గానీ నిజంగా ఆ తెలుగు హీమెన్ వాయిస్ అనేది ఎప్పటికీ చెరిగిపోని ఒక జ్ఞాపకంలా మిగిలిపోయింది. లిటరల్లీ ఇది నా ఫేవరెట్ షో అనమాట. అలాంటి షోని ఇప్పుడు లైవ్ యాక్షన్ మూవీగా తీయబోతున్నారు. అండ్ ఈ లైవ్ యాక్షన్ మూవీకి సంబంధించిన ఫస్ట్ అఫీషియల్ ట్రైలర్ వచ్చింది. ట్రైలర్ అయితే చాలా బాగుంది అండ్ ఎటర్నియా ప్లానెట్ ని కూడా చాలా బాగా చూపించారు అనిపించింది. కాకపోతే స్టోరీలో కొన్ని చేంజెస్ చేసినట్టు కనిపిస్తున్నారు. మరి అది లైవ్ యాక్షన్ లో ఎలా వర్కౌట్ అవుతుందో చూడాలి మరి. అండ్ ట్రైలర్ చూస్తున్నప్పుడు మీకు ఎవరికైనా అనిపించిందా లాస్ట్ లో గ్రేస్కెల్ కోట నాకు శక్తినిచ్చుగాక అనే డైలాగు తెలుగులో పాత వాయిస్ తో ఉంటే బాగుండేదని? కానీ ఆ పాత వాయిస్ యాక్టర్ ఎవరో ఎంత వెతికినా ఆయన పేరు తెలియట్లేదు. ఆయన డబ్బింగ్ చెప్పి ఉంటే బాగుండేదని నాకు అనిపించింది. మరి మీకెలా అనిపించిందో కామెంట్ బాక్స్ లో చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను. అండ్ హీమెన్ లైవ్ యాక్షన్ మూవీ జూన్ 5న మన తెలుగులో కూడా రిలీజ్ కాబోతుంది. సో ఎంతమంది ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్ బాక్స్ లో చెప్పండి. అండ్ తర్వాత మాన్స్టర్ వర్స్ నుంచి మోనార్క్ సీజన్ 2 కి సంబంధించిన ఫస్ట్ అఫీషియల్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ అయితే చాలా బాగుంది, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇన్ఫాక్ట్ మూవీస్ కంటే సిరీస్ లోనే మంచి స్టోరీ, వరల్డ్ బిల్డింగ్ చూపిస్తున్నారు. అండ్ ట్రైలర్ చూస్తుంటే సీజన్ 2 కాంగ్ క్యారెక్టర్ మీద బేస్ అయి ఉండబోతుందని అర్థమవుతుంది. అండ్ ఒక కొత్త సీ మాన్స్టర్ ని కూడా ఇంట్రడ్యూస్ చేయబోతున్నారని అర్థమవుతుంది. మేబీ అది క్రాకెన్ లాగా కనిపిస్తుంది. అండ్ సీజన్ 1 లో లీ షా క్యారెక్టర్ యాక్సెస్ మండీలో చనిపోయినట్టు మనకు చూపించారు కదా, బట్ అతను యాక్సెస్ మండీలో ఇంకా బ్రతికే ఉన్నాడని ఈ సీజన్ 2 ట్రైలర్ ద్వారా తెలిసింది. సో సీజన్ 2 లో చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉండబోతున్నాయని అర్థమవుతుంది. సో చూడాలి మరి ఈ సీజన్ 2 ఎలా ఉండబోతుందో. అండ్ ఈ సీజన్ 2 ఫిబ్రవరి 27న యాపిల్ టీవీ ప్లస్ లో రిలీజ్ కాబోతుంది. అండ్ ఇవి రీసెంట్లీ రిలీజ్ అయిన కొన్ని ట్రైలర్స్ అనమాట. అండ్ తర్వాత అప్డేట్ల విషయానికి వస్తే ఫస్ట్ వన్ వచ్చేసి హోటల్ ట్రాన్సిల్వేనియా యానిమేటెడ్ ఫ్రాంచైజ్ లో ఇప్పుడు 5th పార్ట్ డెవలప్మెంట్ లో ఉంది అని వెరైటీ నుంచి ఒక రిపోర్ట్ అయితే వచ్చింది. అండ్ తర్వాత మెడగాస్కర్ యానిమేటెడ్ మూవీ ఫ్రాంచైజ్ లో ఇప్పుడు 4th పార్ట్ ని డెవలప్ చేయడానికి డ్రీమ్ వర్క్ స్టూడియోస్ వాళ్ళు ప్లాన్ చేస్తున్నట్టు రీసెంట్లీ ఒక న్యూస్ అయితే తెలిసింది. అండ్ ప్రెసెంట్ స్టూడియో వాళ్ళు ఈ 4th మూవీ కోసం ఒక మంచి స్టోరీ కోసం వెతుకుతున్నారంట. అండ్ తర్వాత 2007 లో రాటటోలీ యానిమేటెడ్ మూవీ రిలీజ్ అయింది కదా. సో నెక్స్ట్ ఇయర్ ఈ మూవీ రిలీజ్ అయ్యి 20 years కంప్లీట్ అవుతుందన్నమాట. సో 20th యానివర్సరీ సందర్భంగా డిజ్నీ వాళ్ళు ఈ మూవీకి సీక్వెల్ ని డెవలప్ చేస్తున్నట్టు రీసెంట్లీ ఇన్సైడర్స్ నుంచి ఒక న్యూస్ అయితే వచ్చింది. సో ఆల్మోస్ట్ 2 decades తర్వాత రాటటోలీ మూవీకి సీక్వెల్ డెవలప్మెంట్ లో ఉంది అని ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో చూడాలి మరి డిజ్నీ వాళ్ళు అఫీషియల్ గా ఎప్పుడు అనౌన్స్మెంట్ ఇస్తారో. అండ్ తర్వాత ద ఇంక్రెడిబుల్స్ 3 యానిమేటెడ్ మూవీ
డెవలప్మెంట్ లో ఉంది అని కన్ఫర్మ్ అయింది కదా. ఈ మూవీకి సంబంధించిన వాయిస్ యాక్టింగ్ అనేది ఈ మార్చి నెల నుంచి స్టార్ట్ కాబోతుందంట. అండ్ ఇది కంప్లీట్ అయిన తర్వాత యానిమేషన్ వర్క్ అనేది స్టార్ట్ చేస్తారనమాట. అండ్ ఈ మూవీ 2028 లో థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. అండ్ తర్వాత నోస్ఫెరాతు మూవీ యొక్క డైరెక్టర్ అయిన రాబర్ట్ ఎగ్గర్స్ యాక్టర్ ఆరన్ టైలర్ జాన్సన్ ని మెయిన్ లీడ్ గా పెట్టి వేర్వుల్ఫ్ అనే ఒక గాథిక్ హారర్ మూవీ తీయబోతున్నట్టు ప్రీవియస్లీ మనం కొన్ని అప్డేట్స్ వీడియోలో చెప్పుకున్నాం కదా. రీసెంట్లీ ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ అఫీషియల్లీ ర్యాప్ అప్ అయినట్టు కన్ఫర్మ్ అయింది. అండ్ ఈ మూవీ ఈ సంవత్సరమే థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది, కానీ డేట్ ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. అండ్ తర్వాత సానిక్ లైవ్ యాక్షన్ మూవీ ఫ్రాంచైజ్ లో 4th పార్ట్ రాబోతుంది. అండ్ ఈ మూవీ మార్చ్ 19, 2027 రిలీజ్ కాబోతుంది. అండ్ తర్వాత ఈ ఫ్రాంచైజ్ లో ఒక సానిక్ ఈవెంట్ ఫిలిం, అంటే ఇది ఒక స్పిన్ ఆఫ్ మూవీ అని చెప్పుకోవచ్చు, ఈ మూవీ డెవలప్మెంట్ లో ఉంది అని కన్ఫర్మ్ అయింది. అండ్ ప్రాబబ్లీ ఇది సానిక్ 5 మూవీ అవ్వచ్చు. అండ్ ఈ మూవీ వచ్చేసి December 22, 2028 లో రిలీజ్ అవుతుందని కన్ఫర్మ్ అయింది. అండ్ ఇవి కాకుండా సానిక్ 6 మూవీ కూడా వచ్చే ఛాన్స్ ఉందని రీసెంట్లీ కొన్ని రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. అండ్ ఆ 6th మూవీ అనేది ఒక అవెంజర్స్ టీమ్ అప్ మూవీ లాగా ఉండబోతుందని కొన్ని రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. సో చూడాలి మరి ఏం జరగబోతుందో. అండ్ తర్వాత ఇన్విన్సిబుల్ యానిమేటెడ్ సిరీస్ యొక్క సీజన్ 4 కి సంబంధించిన అఫీషియల్ ట్రైలర్ వచ్చింది. ట్రైలర్ అయితే చాలా బాగుంది. అండ్ ఈ సీజన్ 4 మార్చి 18న ప్రైమ్ వీడియోలో రిలీజ్ కాబోతుంది అని అఫీషియల్లీ కన్ఫర్మ్ అయింది. అండ్ తర్వాత బార్బీ మూవీ యొక్క డైరెక్టర్ అయిన గ్రెటా గర్విక్ నార్నియా రీబూట్ మూవీని తీస్తున్నారు కదా. ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ కూడా స్టార్ట్ అయింది. అండ్ రీసెంట్లీ వస్తున్న కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఈ నార్నియా రీబూట్ మూవీ ఈ సంవత్సరం డిసెంబర్ మంత్ లో అఫీషియల్లీ నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ కాబోతుందని కొన్ని రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. అండ్ నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ కి ముందు ఈ మూవీని ఐమాక్స్ లో కూడా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. కానీ డిసెంబర్ లో చాలా పెద్ద మూవీస్ ఉన్నాయన్నమాట, పెద్ద క్లాషే జరగబోతుంది. సో ఒకవేళ డ్యూన్ 3 మూవీని డూమ్స్డే మూవీతో క్లాష్ ఎందుకు అని ప్రీపోన్ చేసుకుంటే ఈ నార్నియా మూవీకి ఐమాక్స్ స్క్రీన్స్ దొరకడం కొంచెం కష్టం అనమాట. సో చూడాలి మరి ఏం జరగబోతుందో. అండ్ తర్వాత గాడ్జిల్లా -1 మూవీ యొక్క సీక్వెల్ అయిన గాడ్జిల్లా -0 మూవీ జూన్ 1 తారీఖున రిలీజ్ కాబోతుందని ప్రీవియస్ అప్డేట్స్ వీడియోలో చెప్పాను కదా. అండ్ ఇప్పుడు ఆ మూవీ జూన్ మంత్ లో కాకుండా November 6, 2026 థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. అండ్ తర్వాత హౌస్ ఆఫ్ ది డ్రాగన్ సీజన్ 3 కి సంబంధించిన షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు ఈ సిరీస్ కి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అనేది జరుగుతుంది. అండ్ ఈ సీజన్ 3 ఈ సంవత్సరం రిలీజ్ కాబోతుంది, కానీ డేట్ ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. అండ్ తర్వాత ఈ సిరీస్ కి సీజన్ 4 కూడా రాబోతుంది అని కన్ఫర్మ్ అయింది. అండ్ ప్రెజెంట్ డెవలప్మెంట్ కూడా స్టార్ట్ చేశారంట. అండ్ ఈ సీజన్ 4 తర్వాత ఈ సిరీస్ ఎండ్ అయిపోతుందని రీసెంట్లీ ఒక న్యూస్ అయితే తెలిసింది. అండ్ తర్వాత నెట్ఫ్లిక్స్ వాళ్ళు స్కూబీడూ లైవ్ యాక్షన్ సిరీస్ ని తీయబోతున్నారు అని ప్రీవియస్లీ కొన్ని అప్డేట్స్ వీడియోస్ లో చెప్పాను కదా. ఈ లైవ్ యాక్షన్ సిరీస్ యొక్క షూటింగ్ ఏప్రిల్ మంత్ లో స్టార్ట్ కాబోతుందని రీసెంట్లీ ఒక న్యూస్ అయితే తెలిసింది. అండ్ తర్వాత లాస్ట్ ఇయర్ హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్ లైవ్ యాక్షన్ మూవీ రిలీజ్ అయింది. అండ్ బాక్స్ ఆఫీస్ దగ్గర చాలా బాగా పర్ఫామ్ చేసింది. అండ్ ఈ మూవీకి సీక్వెల్ కూడా రాబోతుంది అని కన్ఫర్మ్ అయింది. ఈ సీక్వెల్ మూవీకి సంబంధించిన షూటింగ్ రీసెంట్లీ అఫీషియల్ గా స్టార్ట్ అయింది. అండ్ ఈ సీక్వెల్ మూవీ జూన్ 11, 2027 థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. అండ్ తర్వాత లాస్ట్ ఇయర్ మైన్ క్రాఫ్ట్ లైవ్ యాక్షన్ మూవీ రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర చాలా బాగా పర్ఫామ్ చేసింది కదా. ఈ మూవీకి సీక్వెల్ రాబోతుంది అని కన్ఫర్మ్ అయింది. అండ్ సీక్వెల్ యొక్క స్క్రిప్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ ఈ సెకండ్ మూవీలో కామెడీ చాలా ఎక్కువ ఉండబోతుంది. అండ్ ఆడియన్స్ చాలా బాగా నవ్వుకుంటారు అని జేసన్ మమోవా రీసెంట్లీ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. అండ్ ఈ మైన్ క్రాఫ్ట్ సీక్వెల్ మూవీ యొక్క షూటింగ్ ఏప్రిల్ మంత్ లో స్టార్ట్ కాబోతుంది. అండ్ ఈ మూవీ July 23, 2027 రిలీజ్ కాబోతుంది. అండ్ తర్వాత పెర్సీ జాక్సన్ అండ్ ద ఒలింపియన్స్ సిరీస్ యొక్క సీజన్ 2 రీసెంట్లీ డిసెంబర్ లో రిలీజ్ అయింది. అండ్ అది రిలీజ్ అయినట్టు కూడా చాలా మందికి తెలియదు. అండ్ సీజన్ 1 తో పోల్చుకుంటే సీజన్ 2 చాలా లోగా పర్ఫామ్ చేసిందంట. అండ్ ప్రెసెంట్ సీజన్ 3 కి సంబంధించిన షూటింగ్ జరుగుతుంది. అండ్ ఈ సీజన్ 3 ఈ సంవత్సరమే రిలీజ్ కాబోతుంది. అండ్ దీంతో పాటు సీజన్ 4 కూడా ప్రెసెంట్ ఎర్లీ స్టేజ్ ఆఫ్ డెవలప్మెంట్ లో ఉంది అని రీసెంట్లీ ఒక న్యూస్ అయితే తెలిసింది. అండ్ తర్వాత ట్యాంగల్డ్ లైవ్ యాక్షన్ మూవీ రాబోతుంది కదా. రీసెంట్లీ ఈ మూవీకి సంబంధించిన కాస్టింగ్ కన్ఫర్మ్ అయింది. ఈ లైవ్ యాక్షన్ మూవీలో రపున్జెల్ క్యారెక్టర్ కోసం టీగన్ క్రాఫ్ట్ అనే ఒక యాక్ట్రెస్ ని తీసుకున్నారు. తను ప్రీవియస్లీ డీసీకి సంబంధించిన టైటన్స్ అనే లైవ్ యాక్షన్ సిరీస్ లో రేవన్ క్యారెక్టర్ కూడా ప్లే చేసింది. అండ్ ఫ్లిన్ రైడర్ క్యారెక్టర్ కోసం మిలో మ్యాన్హమ్ అనే ఒక యాక్టర్ ని తీసుకున్నారు. అండ్ మదర్ గోతల్ క్యారెక్టర్ కోసం క్యాథరిన్ హ్యాన్ ని తీసుకోవడానికి డిస్కషన్ జరుగుతున్నట్టు రీసెంట్లీ ఒక న్యూస్ అయితే తెలిసింది. ప్రీవియస్లీ ఈ రోల్ కోసం స్కార్లెట్ జాన్సన్ ని తీసుకోబోతున్నారు అని న్యూస్ వచ్చింది. కానీ ఇప్పుడు క్యాథరిన్ హ్యాన్ ని తీసుకోబోతున్నారు అంటున్నారు. సో చూడాలి ఏం జరగబోతుందో. అండ్ తర్వాత గాడ్ ఆఫ్ వార్ గేమ్ ని ఒక లైవ్ యాక్షన్ సిరీస్ గా తీయబోతున్నారు అని ప్రీవియస్లీ కొన్ని అప్డేట్స్ వీడియోస్ లో చెప్పుకున్నాం కదా. ఈ లైవ్ యాక్షన్ సిరీస్ లో క్రాటోస్ క్యారెక్టర్ ప్లే చేయడానికి ర్యాన్ హస్ట్ అనే ఒక యాక్టర్ ని తీసుకున్నారు. ఇతను ప్రీవియస్లీ గాడ్ ఆఫ్ వార్ గేమ్ లో థార్ క్యారెక్టర్ కి వాయిస్ ఓవర్ ఇచ్చాడనమాట. బట్ ఇప్పుడు లైవ్ యాక్షన్ సిరీస్ లో ఇతను క్రాటోస్ క్యారెక్టర్ ప్లే చేయబోతున్నాడు. అండ్ ఈ లైవ్ యాక్షన్ సిరీస్ లో హైమ్డాల్ క్యారెక్టర్ కోసం మ్యాక్స్ పార్కర్ అనే ఒక యాక్టర్ ని తీసుకున్నట్టు కన్ఫర్మ్ అయింది. అండ్ మరి ఈ సిరీస్ లో థార్ క్యారెక్టర్ లో ఎవరు కనిపించబోతున్నారో చూడాలి మరి. అండ్ ఇక్కడతో ఈ వీడియో ఆపేస్తున్నాను, ఎందుకంటే రీసెంట్లీ చాలా గ్యాప్ ఇచ్చాను కదా. సో చాలా అప్డేట్సే ఉన్నాయన్నమాట. అండ్ నెక్స్ట్ వీడియో కూడా ప్రిపేర్ చేస్తున్నాను, అది కూడా త్వరలో వచ్చేస్తుంది. సో ఇది గైస్ ఇవాళ అప్డేట్స్ వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మూవీవర్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.